పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జూన్ 1వ తారీఖున షష్ఠి వచ్చింది. ఆ రోజు ప్రత్యేకం ఏంటండి? ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదంటారా? అసలు ఏమిటి విశేషం? ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతిగుం నను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నశ్యన్ముఖః ప్రచోదయాతు. అదేంటండి షష్ఠి కదా, 1వ తారీఖు అడిగితే మీరేదో సర్పం అన్నారు, పామన్నారు, సుబ్రహ్మణ్యం అన్నారు. సంబంధం ఏంటండి అంటే ఆ రోజు ఆశ్లేష నక్షత్రం అండి, ఆదివారం షష్ఠి. కొన్ని యోగాలు ఏ కారణం చేత తప్పితే కలిసి రావు అనటానికి ఉదాహరణ ఇవన్నీ కూడా మనకు కళ్ళ కనిపిస్తుంటాయి. అలా ఎంతో యోగం ఉంటేనే ఇటువంటి కొన్ని కలిసి వస్తాయి. ఆశ్లేషాంచం కర్కాటకం. ఈ ఆశ్లేష నక్షత్రం ఆ రోజు, దాని గురించి సంబంధం లేకపోయినా ఒక విషయం చెప్పి ముందుకెళ్దామండి. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 2 రోజుల క్రితం దీని మీద కొన్ని డిస్కషన్స్ జరిగాయి. రేపు షష్ఠి ఆదివారం ఆశ్లేష నక్షత్రం వస్తుంది కాబట్టి ఆశ్లేష బలి చేయాలి అని చెప్పి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా దోషం. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినంత మాత్రం ఆశ్లేష బలి చేయాలి అనేటువంటిది ఏ ప్రమాణము లేదు. ఏ ప్రమాణం ఎక్కడ లేదు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఆశ్లేష బలి పూజ చేసుకోవాలి, లేదంటే ఏవో రకరకాలుగా చూస్తున్నాం. ఈ మధ్యన ఫేస్బుక్లో కూడా ఏవో మీరు బుక్ చేసుకోండి ఇప్పుడే అని వస్తున్నాయి. ఏంటని చూస్తే షష్ఠి ఆదివారం ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి ఆశ్లేష బలి చేయాలా? ఎందుకు చేయాలి? ఈ మాట ఎందుకు చెప్పారంటే ఏ పరిస్థితుల్లో కూడా ఆశ్లేష బలి అనేటువంటిది మనకు అనవసరము. ఆ రోజుకి అసలు ఆశ్లేష బలికి దీనికి సంబంధం లేదు. ఆ రోజుకి ఆశ్లేష బలికి అసలు సంబంధం లేదు. 2, ఆశ్లేష బలి ఎవరు పడితే వారు చేసుకోకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు. ఏదో ఒక పాము బొమ్మ వేసేస్తాను, రకరకాలు చేస్తున్నారు, అవన్నీ పనికిరావు, జాగ్రత్త. అటువంటిది ఏదైనా మీ వద్దకు వచ్చింది అంటే ఒక్కసారి దాని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి, అంటే నాకే చేయమనట్లా, అవగాహన ఉన్న వ్యక్తికి చేసి అయ్యా ఇలా మమ్మల్ని చేసుకోమంటారు, ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని క్లారిటీ తీసుకోండి. చేయరాంది చేసిన దోషమే. ఎవడు పడితే వాడు ఎలా పడితే అట్లా ఆశ్లేష నక్షత్ర శాంతులు దోషానికి శాంతి ప్రయోగాలు చేయించడానికి అర్హతలు లేవు. ఇది ముందు తెలుసుకోవాలి ప్రధానంగా. అయితే ఇది ఒకటి. 2, మరి ఆ రోజు ఏం చేసుకోవాలి అంటే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి. అంటే కాలసర్పదోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, కుజదోషం కావచ్చు, ఇవి ఏవైనా ఉండి ముందుకు వెళ్ళలేక 36 సంవత్సరాలు దాటింది, వివాహం కావట్లేదు, ఏవో ప్రయత్నాలు చేసాం, వివాహం కావట్లేదు, జీవితం గడవట్ల, ముందుకి ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు, అగమ్యగోచరం అయిపోయింది అనుకున్నప్పుడు చక్కగా సుబ్రహ్మణ్యోగం ఇంద్రాగచ్చ హరివాగచ్చ మేతాతిథే చెప్పి అరుణంలో చెప్పబడి ఉందమ్మా కొన్ని. అలాగే ఇందాక హోత్రాహ అని చెప్పా. ఆ మంత్రం ఎంత విశేషమైంది అంటే ఆ మంత్రాన్ని పారాయణ చేస్తూ పాము పుట్టలో చేపెట్టి మనం బయటికి తెచ్చాము. పాము కాటేదు. ఎక్కడన్నా పాము వచ్చి హల్చల్ చేస్తుంది అన్నప్పుడు ఆ మంత్రాన్ని తప్పు లేకుండా కనుక చెప్పి నమస్కారం చేస్తే అది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంత గొప్పది ఆ మంత్రం. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పుంటారు ఆ మంత్రం వచ్చేటప్పటికి. హోత్ర ఆహారం మొదలు పెడితే అక్షర దోషం లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మంత్రాన్ని మాత్రం పారాయణ చేయండి. ఎందువలనంటే ఆ పరిధిలో సర్పం ఉంది అంటే వెళ్ళిపోతుంది అక్కడి. భయం కాదు, దానికి తృప్తి. అటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆ రోజు నాడు విశేషంగా కనుక నువ్వులు, ఆ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు 2 కలిపి చిమ్మిరి చేసి ఆ చిమ్మిరి మొత్తం స్వామివారికి అతికిచ్చేయాలి ఒంటికి. అంటే ఆ విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మొత్తం అతికిచ్చేసేసి
పాలధార అలా పడుతుంటే ఆ పాలధార నుంచి అది మొత్తం మళ్ళీ విడిచిపోవాలి. విడిచిపోయిందని జాగ్రత్తగా తీసుకొని కాస్త పక్కన పెట్టుకుని ప్రసాదం అదే బెల్లము చిమ్మిరి 2 కలిపి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపి అంత బెల్లం పెట్టి చిమ్మిరి చేసి చిన్న విగ్రహమైన పెద్ద విగ్రహమైన మొత్తం అంతా ఆయనకి కనిపించకుండా ఆయన చుట్టేసేసి దాంతో అభిషేకం చేయాలమ్మా. అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గ ఆహారం అది తీసుకుంటుంది. స్వామికి నివేదన అని అంటే మనం అక్కడ పెడతాం, ఆయన ఏం తింటాడని అంటాం. ఆయన ఏం తింటాడో నీకేం తెలుసు? ఆయన చూపు చాలు. ఆయన తింటాం మొదలు పెడితే నువ్వు ఎక్కడ పెడతావు? తింటాం మొదలు పెడితే పెట్టగలమా? మన వల్ల కాదు. కనుక మొత్తం శరీరం మొత్తం ఆయనకు విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మొత్తం ఇప్పుడు చాలా ఇంకా ఇంకొక మాట చెప్తున్నాను, ఎన్నో చోట్ల ఎన్నో నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్టలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాటికి దిక్కు మొక్కు లేకుండా వదిలేస్తారండి. నాగదోషం ఉందని చెప్పి నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్ట చేసేసి వాటి మొహాన నీళ్లు పోయిరు దీపం ఉండదు ఏది ఉండదు దిక్కు మొక్కు లేకుండా వదిలేస్తారు వాటిని. అట్లా అటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే ఆ రోజు నాడు వాటికి సేవ చేసుకోండి. భగవంతుడికి పూజ కాదమ్మా, ఇది సేవ. ఇప్పుడు వేరే వారు అలా ఏదైనా దోషం ఉన్నప్పుడు ప్రతిష్ఠిస్తే వాటికి పూజ అలా కాదమ్మా. ఇప్పుడు శివాలయం ఉంది, ఆ శివలింగం ఎవరో ఇస్తున్నారు, ఎవరో ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే 100 మంది అర్చన చేసుకోవట్లేదా? అలాగే ఇవి కూడా ఆ రోజు నాడు వాటికి సేవ చేసుకోండి. వాటికి అలా ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి వాటికి సేవ చేసుకోండి. ఆ సేవ ఫలితం అనేటువంటిది మనం ఊహించినంత వస్తుంది. ఒక చిలుకమ్మ అంటే పిచుక దేవాలయం దగ్గర బలిపీఠాలు ఉంటాయి కదా, అక్కడ ఉంది. ఆ గుళ్ళో అర్చక స్వామి వారు మహానివేదన తర్వాత బలిపీఠం మీద ముద్దలు పెడతారు ఈ పక్షుల కోసం అని చెప్పి. ఆయన అలా వస్తున్నాడు, అది గాల్లో గరగర రెక్కలు కొట్టుకుని ఎగురుతుంటే ఆ రెక్కల వేగానికి ఆ గాలికి ఆ బలిపీఠం మీద ఉన్న దుమ్ము వెళ్ళిపోయింది. అంటే తనకు తెలియకుండా అప్రయత్నంగా ఆ రెక్కలు బాగా గిలగిలా కొట్టుకుని ఎగిరే ప్రయత్నంలో ఆ రెక్కల నుంచి వచ్చినటువంటి గాలికి అక్కడ దుమ్ము వెళ్ళిపోవటం వలన మరుసటి జన్మలో మహారాజుగా అంటే మహారాజుకు కొడుకుగా జన్మింపజేసి దివ్య దృష్టిని ప్రసాదించాడు భగవంతుడు. అంటే తనకు తెలియకుండా అప్రయత్నంగా జరిగిన దానికి మహారాజు కుమారుడిగా జన్మ ఇచ్చి దివ్య దృష్టిని జరగబోయేది మొత్తం కూడా ముందే అంతటి శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అటువంటి పూజా పునస్కారాలు లేకుండా గాలికి ధురికి వదిలేసేసి పెట్టి వెళ్ళిపోయిన వాటికి ఆ ఒక్కరోజు మీరు వెళ్ళి ఈ రకంగా సేవ చేసుకోగలిగితే దాని యొక్క పుణ్య ఫలం ఏ స్థాయిలో వస్తుందో మనం ఊహించుకోకర్లా. అది నీకు వంశవృద్ధి కలగచ్చు, అన్ని రకాలుగా ఏదైనా సరే వృద్ధికి మూలం. అందులో 6 అంటే 6 శత్రువులు మొత్తం నీకు నిర్వీర్యం అయిపోతారమ్మా. శత్రువు అనేటువంటి వ్యక్తి మనకున్నాడు. అలాగే ఆదివారం అనేటప్పటికండి సూర్యుడి యొక్క తేజస్సు, ఆ సూర్యకాంతి ఉంది అంటే అసలు అంతకుమించి కావాల్సింది ఉందమ్మా. గాయత్రి మంత్రానికి మూలం సూర్యనారాయణ స్వామి. చాలామంది గాయత్రి అమ్మవారు అంటారు, అసలు అమ్మవారికి ఆ మంత్రానికి సంబంధం లేదు. దాన్ని సావిత్రి మంత్రం అంటారు. తత్తు సవితు వరేణ్యం సూర్యనారాయణ స్వామి వారి కిరణాన్ని చూసినటువంటి మహామంత్రం అది. అది మేము రోజు అనుష్ఠానం చేస్తుంటే ఆ శక్తి ఎలా ఉంటుందో అటువంటిది ఆదివారం వచ్చింది. ఆ రోజు నాడు విశేషంగా ఆరాధన చేయడం వలన ఆ సూర్యకాంతి తేజస్సు ఆ కుటుంబంలో ప్రసరిస్తుంది. 6 ఆదివారం ఆశ్లేష నక్షత్రం అధిపతి కదా దానికి. మరి కాబట్టి మరి ఆశ్లేషాంచం కర్కాటకం అంటారు. సరే కర్కాటకం అంటే రాశి విధానం తీసి పక్కన పెట్టేద్దాం. ఆశ్లేష నక్షత్రం రోజున ఆ విధానాన్ని ఎవరైనా అనుసరిస్తే వెనక నుంచి గడిచినటువంటి కనీసం ఇక ఏమీ లేదనుకుంటే 4 జన్మల నుంచి వచ్చేటువంటి ఈ దోషాలు నిర్వీర్యమవుతాయి. ఒక్క రోజుతో చేసుకోవచ్చు. ఏదో విశేషమైన యజ్ఞయాగాదులు కడుపులు చేయక్కర్లా. నీ స్వహస్తాలతో ఎక్కడైనా గుళ్ళల్లో గోపురాల్లో చెట్ల కింద పొట్ల కింద విగ్రహాలు పాతేసి వెళ్ళిపోతారు. అంటే పాతేయటం ఏంటంటే అలా మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రతిష్ఠ చేస్తే ఒక చుక్క నీళ్ళైనా పడాలి, లేకుండా పాతేయటం అంటారు దాన్ని. మరి అటువంటి వాటిల్ని నువ్వు వెళ్ళి సేవ చేసుకో. దానికి సేవ చేసుకో. నువ్వు దానికి సేవ చేసుకుంటే ఆ క్షణంలో ఆ మూర్తి పడేటువంటి సంతోషం ఎంతగా ఉంటుంది అంటే 9 మాసాలు కడుపులో ఉండేటువంటి బిడ్డ క్షేమాన్ని కోరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి ప్రాణానికి తెగించి ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పి అంత కడుపు కోత బాధ. అంటే ప్రసవించుంటే మరో జన్మే ఉంటారో పోతారో తెలీదు.
అంతటి నొప్పిని తట్టుకొని అరిచి భగవంతుడా నాకు ఇటువంటి మళ్ళీ జన్మలో వద్దు, ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఎంత ఏడుస్తారో తెలుసు, మా నొప్పి తట్టుకోలేక అరుపులు, అంత అరుపులు అరిచి ఏడు చేసేసి బాధపడి ఉంటామో పోతామో తెలియని స్టేజ్లో ప్రసవించిన తర్వాత అంత బాధ మర్చిపోయి ఆ పిల్లను ఇంటికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంటే వాళ్ళ విందుంటుంది చూసారా అండి, అప్పటి వరకు పడ్డ బాధలో వితిన్ సెకండ్ కూడా వాళ్ళకి గుర్తుండదు. అంతకు మించిన ఆనందం భగవంతుడు ఇస్తాడమ్మా ఆ ఒక్కరోజు చేసుకోగలిగితే. అంతకు మించి కావాల్సిందే ఉంది. అది మాత్రం ప్రతి ఒక్క మనిషిని తప్పకుండా చేసుకోమని చెప్తా. అంతే. ఇందాక ఒక మాట మీకు మొట్టమొదటి జ్యేష్ఠమాసం గురించి ఒక వీడియో చెప్పాం మనం. జ్యేష్ఠో పితృ సమాన అని కూడా ఒకటి ఉంది. జ్యేష్ఠమాసం మీరు ఏదైతే మొదలు పెట్టారో అది మీకు వృద్ధి కలుగుతుంది, వృద్ధి చెయ్యాలి అనేటువంటిది. జ్యేష్ఠమాసం మొదటిదే మంగళవారంతో వచ్చింది. మంగళముండు జయమంగళం నిత్య శుభమంగళం అన్నీ నీకు మంగళమే జరుగుతాయి. సవ్యంగా చేసుకో. ప్రతి దాన్ని ఒక గంట సమయం అయినా ఆ ఒక్కరోజు ఈ గడిచినటువంటి 20 సంవత్సరాలు గడవలసినటువంటి 40 సంవత్సరాల్లో ఆ ఒక్కరోజు ప్రధానంగా తీసుకో. భగవంతునికి మంచి యోగాన్ని ఇస్తారమ్మా. అంతకు మించిన యోగం ఇంకేం కావాలమ్మా? ప్రసవ వేదనను అనుభవించి, ప్రసూత వైరాగ్యం అంటారు కదా, ఆ ప్రసవ వేదన అనుభవించి అంత నరకయాతను అనుభవించి పుట్టగానే మొత్తం మర్చిపోయి బిడ్డను చూసి ఎంత ఆనందపడుతుందో ఆ తల్లి, అంతకు మించిన సంతోషం ఆయన పడి ఆవిడికి ఇస్తారమ్మా, ఆ పిల్లలకి ఇస్తారు. అంటే ఆ అత్యం చేసిన కుటుంబానికి ఆనందాన్ని ఇస్తాడు ఆయన. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా, అది ఒక్కటే చేసుకోమని చెప్తాను. ధన్యవాదాలు గురుగారు. రమేష్.